వెల్కమ్ టు G9 న్యూస్. నేను మీ మౌనిక. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ నేటి నుంచి ప్రారంభమైంది. రెండో దశలో తొలుత గ్రామీణ ప్రాంతాలలో అలాగే 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు మొదలవుతాయి. 6 నెలల పాటు సాగే ఈ రెండో దశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. గ్రామాల్లో 10,032, పట్టణాలు నగరాల్లో 3,922 చొప్పున శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున, మున్సిపాలిటీల్లో అయితే వారానికి ఒక వార్డు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను 6 నెలల్లో కవర్ చేసేలా శిబిరాలను నిర్వహిస్తారు. శిబిరాల నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి, 3 రోజుల ముందు మరోసారి వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తారు. అంతేకాదు ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్తో పాటు 2 స్పెషలిస్ట్ వైద్యులు, పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్ళలో స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్ అలాగే 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్ వైద్యులు, కంటి సమస్యల స్క్రీనింగ్ కోసం 562 మంది పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్లు నియమించారు. వైద్య శిబిరాల్లో అవసరమైన అన్ని రకాల మందులను, అత్యవసర మందులతో సహా అందుబాటులో ఉంటాయి. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లు శిబిరాల్లో అందుబాటులో ఉంటాయి. వైద్య శిబిరాల ద్వారా సొంతూళ్లలో వైద్య సేవలు అందించడమే కాకుండా అనారోగ్య బాధితులను వైద్యపరంగా మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు. రిఫరల్ రోగులను ఆసుపత్రులకు తరలించి అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సురక్ష రిఫరల్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం వైద్యపరంగా అండగా నిలుస్తోంది. వీరికి ఉచిత కన్సల్టేషన్లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తుంది. అంతేకాదు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కోసం వైద్య ఆరోగ్య శాఖ జిల్లాల వారీగా ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సంబంధిత విభాగ అధిపతుల దృష్టికి తెచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.